పార్టీ ప్రభుత్వ పరిస్థితులపై సోనియాకు నివేదిక అందజేశారు ఏఐసీసీ నేత వాయిలర్ రవి. హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లిన కొన్ని గంటల్లోనే రవి నివేదిక ఇవ్వడం చూస్తే పార్టీ పరిస్థితులపై ఆయన ఏ స్థాయిలో ఆందోళన చెందారో అర్థమవుతోంది. పార్టీ ప్రభుత్వాల పనితీరు ఘోరంగా ఉన్నట్టు తన నివేదికలో పేర్కొన్నారు రవి. ఎక్కడా సమన్వయం లేదని, సీఎం పీసీసీ అధ్యక్షుల మధ్య విభేదాలు పార్టీకి మరింత నష్టం కలిగించాయని సోనియాకు వివరించారు రవి. ఉప ఎన్నికల్లో పార్టీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయాలను వాయిలర్ అందులో వివరించినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స మొదలైంది. 4 రోజుల సుడిగాలి పర్యటనను ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లిన వాయిలర్ రవి కొన్ని గంటల్లోనే అధినేత్రి సోనియాకు నివేదిక అందజేశారు. పార్టీ పరిస్థితులపై తీవ్ర ఆందోళనగా ఉన్న ఆయన తక్షణం నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా జాప్యం లేకుండా నివేదికనిచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వాయిలర్ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కార్యకర్తలు నాడి తెలుసుకున్న ఈ సీనియర్ నేత రాష్ట్రంలో పార్టీ తీరు ఘోరంగా ఉన్నట్లు తన నివేదికలో పేర్కొన్నారు. సీఎం పీసీసీ అధ్యక్షుడు మొదలు ఏ స్థాయిలోనూ సమన్వయం లేదని అందులో వివరించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని వివరించారు. తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఇదే విషయం చెప్పారని వివరించారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని, లేదంటే ఇంకా అధమ స్థాయికి పార్టీ చేరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ విషయంలో ఆ ప్రాంత నేతలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అదే సమయంలో సీమాంధ్రులు సమైక్యాంధ్రపై పట్టుదలతో ఉన్నారని వివరించారు. ఈ విషయంలో ఏదో ఒకటి చెప్పాలన్న డిమాండ్ రెండు పక్షాల్లో వ్యక్తమవుతున్నందున నిర్ణయం తీసుకోవడం మంచిదన్న ఉద్దేశాన్ని వాయిలర్ రవి సూచించారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ గట్టెక్కే ఛాన్స్ తక్కువేనన్న భావాన్ని వ్యక్తం చేశారు రవి. క్షేత్రస్థాయి వరకు కార్యకర్తలు కష్టపడితే 1-2 చోట్ల విజయావకాశాలున్నాయన్నారు. దీనిపై తాను రూపొందించిన రూట్ మ్యాప్ వివరాలను నివేదికలో పొందుపరిచారు రవి. ఉప ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ సీనియర్ నేతలను పంపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏఐసీసీ పరిశీలన నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందన్న రవి పార్టీ పరిస్థితులు చక్కబడే వరకు ఇలా చేయాలన్నారు. నాయకత్వ మార్పు అనేది ఒక మార్గమైనప్పటికీ ఇప్పటికిప్పుడు దాని జోలికి వెళ్లాలా లేదా, దానివల్ల తదుపరి తలెత్తే సమస్యలను విశ్లేషించాక ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. సోనియా గాంధీ ఈ నివేదికను పరిశీలించాక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ వాయిలర్ రవితో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో ఇది జరిగే వీలుంది. ఆ సమావేశంలో నష్ట నివారణ చర్యలను హైకమాండ్ తీసుకోవచ్చు.